అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు కాపు రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమైంది. అధిష్టానం టికెట్ నిరాకరించడంతో ఆయన ఏకంగా సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే కాపు రామచంద్రారెడ్డి అనూహ్యంగా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు. సిడబ్ల్యూసీ సభ్యుడు ఎన్ రఘువీరారెడ్డిని మడకశిర మండలం నీలకంఠపురంలోని ఆయన నివాసంలో రామచంద్రారెడ్డి ఆయన సతీమణి భారతి కోడలు అలేఖ్య కలిశారు. అనంతరం గ్రామంలోని నీలకంఠాపురం దేవాలయాలను కాపు రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఎన్నికలకు పోటీ చేస్తానని కాపు రామచంద్రారెడ్డి అంటున్నారు. తన కుటుంబంలో మరొకరు రాయదుర్గం నుంచి బరిలోకి దిగుతారని చెబుతున్నారు. ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. 2 గంటలకు పైగా వారు సుదీర్ఘంగా చర్చించారు. రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు ప్రవీణ్ రాయదుర్గం కళ్యాణదుర్గం కాంగ్రెస్ టికెట్లు కోరుతున్నారని సమాచారం. బుధవారం ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏఐసీసీ సభ్యుడు మాణిక్యం ఠాగూర్తో చర్చించి కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతుంది. రామచంద్రారెడ్డి కాంగ్రెస్ వైపు ఆసక్తి చూపుతున్నారని రఘువీరారెడ్డి అంటున్నారు. నమ్మించి తీసుకొని వచ్చి నమ్మినందుకు మా గొంతు కోయడం ఒకటే మిగిలింది. మా జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి ఇక్కడికి. కాబట్టి ఇప్పటికైనా కూడా మేము సొంత నిర్ణయాలు తీసుకొని స్వతంత్రంగా బ్రతకాలనుకున్నాం. కాబట్టి తప్పకుండా నేను నా కొడుకు లేదా నా భార్య ఒక దగ్గర పోటీ చేస్తారు. నేను కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్గా తప్పకుండా పోటీ చేస్తాను. ఎక్కడి నుంచి అయినా కూడా సరైన అవకాశం వస్తే కూడా దాన్ని కూడా అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. తనకు సీటు ఇవ్వకపోవడంపై ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం దగ్గరే రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మీకు గుడ్ బై అంటూ సీఎం క్యాంపు కార్యాలయానికి సెల్యూట్ చేశారు. జగన్ ని నమ్ముకుని వచ్చినందుకు తమ జీవితాలు నాశనం అయ్యాయని అన్నారు. వైఎస్ జగన్ ను నమ్మి ఆ కుటుంబం వెంట నడిచామని ఇప్పుడు తమకు అన్యాయం చేశారన్నారు. నా సొంత ఊరు కళ్యాణదుర్గం. ఇప్పటి నుంచి ఇక్కడ పోతున్నాము. పార్టీ టికెట్ లేదన్నప్పటికీ కూడా రాయదుర్గం నుంచి కూడా మేము పోటీ చేస్తున్నాము. కళ్యాణదుర్గం నుంచి కూడా నేను పోటీ చేస్తూ ఉన్నా. కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్గా కానీ లేదా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరపున కానీ తప్పకుండా కూడా నేను పోటీ చేసి నేను తప్పకుండా గెలుస్తాను. ఎందుకంటే ప్రజల్లో అంత అభిమానం మా పైన ఉంది. కానీ ఏం సర్వేలు ఉన్నాయో ఈ దరిద్రం సర్వేలు మాకైతే తెలీదు. అదేవిధంగా రాయదుర్గంలో కూడా మా భార్య తప్పకుండా పోటీ చేస్తుంది. రాయదుర్గం నుంచి కూడా కళ్యాణదుర్గం నుంచి కూడా మా కుటుంబం నుంచి ఎక్కడి నుంచి అవకాశం వస్తే అక్కడి నుంచి పోటీ చేస్తాము, లేదా ఇండిపెండెంట్గా కానీ పోటీ చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కనీసం ఈరోజు పొద్దున్న నుంచి 10 గంటల నుంచి ఇంతసేపు కూడా ఉన్నాను. కానీ వాళ్ళు ముందుగానే తీసుకున్న నిర్ణయం ప్రకారంగా మాకు చెప్పుకోవడానికి ఎలాంటి అవకాశం కూడా ఇవ్వలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నీకు టికెట్ ఇవ్వట్లేదని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది. ఎంత అడిగినా కూడా మాకు చెప్పుకోవడానికి అవకాశం కూడా ఇవ్వలేదు. ఏ అవకాశం వచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటాము. ఏ అవకాశం లేకపోయినా ఇండిపెండెంట్గా కానీ కూడా తప్పకుండా పోటీలో అయితే కళ్యాణదుర్గం రాజదుర్గం 2 చోట్ల కూడా ఉండి తీరుతాం.